మీరు చివరిగా చెప్పండి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ నుంచి. జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్తున్నాడు, లేదనుకుంటే గెలిచిన మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతాలకి వెళ్తూ ఉన్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఎందుకు ఇక్కడ తిరగలేకున్నారు? ఇక్కడ పబ్లిక్ వాళ్ళని అడ్డుకుంటున్నారా? నిజంగానే టీడీపీ ఏమైనా దౌర్జన్యం చేస్తుందా? సార్, ముందుగా తెలుసుకోవాల్సింది మా జిల్లాలో ప్రత్యేకంగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఏదైతే భూ కబ్జాలు, దోపిడీలు, అరాచకాలు, అన్యాయాలు, గాంజాయి విచ్చలవిడిగా రావడం, మద్యం విచ్చలవిడిగా ఎగుమతి దిగుమతి చేసుకోవడం, ఎర్రచందనం ఎగుమతి దిగుమతి చేసుకోవడం, ఇక్కడ ఎవరైతే రౌడీ మూకలు ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహం కల్పించి నేనున్నాననే అండతో వాళ్ళు విచ్చలవిడిగా అమాయక ప్రజలపైన దాడులు చేసి మాలాంటి కార్యకర్తలపైన 100 మంది పైన కేసులు బనాయించి ఈరోజు మా పైన రౌడీ షీటర్లుగా ముద్రలు వేసి మేమేదో వ్యాపారాలు చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే మమ్మల్ని రౌడీ షీటర్లుగా ఈరోజు గుర్తించి మేము పోలింగ్ బూత్ లో కూర్చుంటే మీరు ఏదైతే అధికారుల దగ్గర కలెక్టర్ దగ్గర పోయి ఏదైతే పోలింగ్ బూత్ లో కెమెరాలు ఉన్నాయో అది మీరు చెక్ చేస్తే కనుక ఒక కెమెరా చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. కాళ్ళు చేతులు పట్టుకొని ప్రాధేయపడితే కూడా ఆ రోజు మాకు సహకరించిన నాదుడు లేరు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అయితే రెగ్గింగ్ చేసినారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటరు బాధితుడే సార్ పెద్దిరెడ్డి గారికి. దీన్ని ప్రతి ఒక్కరు మా జిల్లాలో కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాలో ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఆయన ఘనంగా చెప్పుకున్న పొంగనూరు నియోజకవర్గానికి ఈ 4 ఏళ్ల పాటు రాలేని పరిస్థితి ఉందా? సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు పార్టీలకు పక్కన పెడితే ప్రజలే స్వచ్ఛందంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే రోడ్ల పైన వచ్చి పెద్దిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, మిథున్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, మేము మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు పోతా ఉన్నారు. ఎలాగైతే మనం మదనపల్లిలో మన సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే విచ్చలవిడికి 100 మంది 1000 మంది వచ్చి ఏదైతే తమ గోడు వెళ్ళపించుకున్నారో, అలా ఎలాగైతే 512 మంది ఆయన పైన కేసులు బనాయించినారో, ఎలాగైతే ప్రజలు స్వచ్ఛందంగా ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నారు బాధితులు ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు, మేము ఆయన తరఫున నష్టపడిపోయినాం, బాధపడినాం, మేము మా ఆస్తులను కోల్పోయినాం, మాకు న్యాయం చేయండి, ఇలాంటి వ్యక్తి నాయకుడిగా మాకు అవసరం లేదు, పుంగనూరు ప్రశాంతంగా ఉండాలంటే వీళ్ళు దూరంగా ఉండాలి పుంగనూరుకి అని కోరుకుంటా ఉన్నారు. పుంగనూరులో రాజకీయ భవిష్యత్తు లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మిథున్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదు సార్. ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్క వస్తువుకి ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి పుంగనూరు ప్రజలు ఎక్స్పైరీ డేటు ఈ ఎన్నికతోనే ముగించినారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ అన్నారు. వీళ్లకు రాజకీయ భవిష్యత్ అనేది పుంగనూరులో ముగింపు సార్. ఇది మొత్తం అయితే చూస్తున్నాం మనం. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి గొప్పగా చెప్పుకునే పుంగనూరు గడ్డ, పుంగనూరు అడ్డాలో ఉన్నాం మనం ఇప్పుడు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇది గెలుపు కాదు, 6000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం కూడా కేవలం రిగ్గింగ్తో, ఓటింగ్ మిషన్స్లో అవకతవకలు లేదనుకుంటే అక్కడ చేసిన దౌర్జన్యాలతో గెలిచాడు. ఖచ్చితంగా ప్రజలు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ మిథున్ రెడ్డిని కానీ పుంగనూరులోకి రానివ్వడం లేదు అంటే వాళ్ళు చేసిన అక్రమాలు, ఇక్కడ ప్రజలకు జరిగిన నష్టం, ప్రజలకు వాళ్ళని పెట్టిన కష్టాలు, ఇక్కడ చేసిన భూదోపిడి ఇవన్నీ కూడా కలిసే ప్రజల్లో ఇంత ఆగ్రహం వ్యక్తం అవుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే పుంగనూరు అదే పులివెందుల అలాంటి పుంగనూరు పుడింగి అంటూ కూడా మనం చేసే రకరకాల విమర్శలు వింటూ ఉంటాం, కామెంట్స్ కూడా వింటూ ఉంటాం పుంగనూరు పుడింగి అని. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బ్యాడ్ టైం మొదలైనట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు భయంతో వెనుకగా ఉంటున్న పబ్లిక్ కూడా బయటకు వచ్చి నేరుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి స్వప్నమ్మ, లేదంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ బినామీలు, లేదంటే పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి తంబాలపల్లె ఎమ్మెల్యే ఆయన పేరు పెట్టి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించో చంద్రబాబు నాయుడికి సంబంధించో న్యాయం చేస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రౌడీజాన్ని, మాఫియాని ఎక్కడికైనా కట్టడి చేస్తారని ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంతవరకు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా పెద్దిరెడ్డికి పరోక్షంగా సహకరిస్తున్నారని మనకి ఇక్కడ తిరిగినప్పుడు విమర్శలు లేదంటే కొన్ని ఆరోపణలు వినిపించాయి. కొంతమంది పోలీసులు, రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా సబ్ రిజిస్టర్ అధికారులు ఇంకా కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి సహకరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో చూడాలి. మొత్తం మీద అయితే మనం ఈరోజు పొంగనూరుకి రావడం జరిగింది. పొంగనూరులో తిరుగుతూ ఉన్నాము. పబ్లిక్ వైపు నుంచి కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదంటే ఆయన బినామీలు, ఆయన మనుషులు, లేదంటే మిథున్ రెడ్డి రౌడీ బ్యాచ్ చేసిన ఆగడాలన్నీ కూడా వరుసగా వాళ్ళు ఏకోరు పెడుతూ ఉన్నారు. సో ఇది ఇక్కడ పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడాల మీద మహాన్యూస్ అప్డేట్. వీడియో జర్నలిస్టులు ఫలని రాజులతో దినకర్ రాజు, మహాన్యూస్, పొంగనూరు. ఓవర్ టు స్టూడియో. రైట్ దినకర్ రాజు, థ్యాంక్ యూ.